వరంగల్ నగరంలో కారులో డెడ్ బాడీ కలకలం రేపుతోంది. రంగంపేటలో ఆగి ఉన్న కారులో మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానికులు. కత్తులతో పొడిచి హత్య చేసినట్లుగా ఆనవాళ్లున్నాయన్నారు పోలీసులు. ఏపీ 36Q1546 నెంబర్ కారును కాకతీయ గ్రామీణ బ్యాంక్ ఉద్యోగి వెలుగట్టి రాజమోహన్ గా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు. వరంగల్ నగరంలో కారులో డెడ్ బాడీ కలకలం రేపుతోంది. రంగంపేటలో ఆగి ఉన్న కారులో మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానికులు. కత్తులతో పొడిచి హత్య చేసినట్లుగా ఆనవాళ్లున్నాయన్నారు పోలీసులు. ఏపీ 36Q1546 నెంబర్ కారును కాకతీయ గ్రామీణ బ్యాంక్ ఉద్యోగి వెలుగట్టి రాజమోహన్ గా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అరుణ్ అడిగి తెలుసుకుందాము. అరుణ్, వరంగల్ నగరంలో కారులో డెడ్ బాడీ కలకలం రేపుతున్నట్టు తెలుస్తూ ఉంది. దానికి సంబంధించిన దృశ్యాలు కూడా చూస్తున్నాము ఎన్టీవీ స్క్రీన్ పై. లేటెస్ట్ అప్డేట్స్ ఏంటారు? నిన్న రాత్రి డెడ్ బాడీ నేను చంపేసి చేతులు కాళ్ళు కట్టేసిన తర్వాత వ్యక్తిని చంపేసిన తర్వాత ఆ కారులో తీసుకొని వచ్చి కేఎంసీ మీదుగా భద్రకాళి టెంపుల్ మీదుగా వెళ్లే రూట్ లో ఉన్నది. ఆ కారులో తీసుకొచ్చి అక్కడ వదిలేసి పారిపోయారు. నిజానికి వాళ్ళ ప్లాన్ ప్రకారం ఆ డెడ్ బాడీ ఉన్న కారును భద్రకాళి చెరువు పరిసర ప్రాంతాలకు తీసుకెళ్లి అక్కడ ఏం చేయాలనుకున్నారో తెలియదు, కానీ కత్తితో పొడిచి హత్య చేసినట్టుగా ఉంది. ఇది ఏపీ 36Q1546 కారులో గ్రామీణ బ్యాంక్ ఉద్యోగి వెలిశెట్టి రామ్మోహన్ గా అతను చనిపోయిన వ్యక్తిని గుర్తించారు. అతను ఎందుకు చంపారు, ఎవరు చంపారు, ఆయన చంపడానికి గల కారణాలు ఏంటి అనే వివరాలు తీసుకుంటున్నారు. ఇప్పటికీ చనిపోయిన వ్యక్తికి సంబంధించినటువంటి వివరాలు తీసుకున్న తర్వాత అతను హత్య చేయడానికి గల కారణాల మీద పోలీసులు పరిశీలిస్తున్నారు. సంఘటనా స్థలాన్ని ఏసీపీ నందిరామ్ నాయక్ తో పాటు స్థానిక సిఐ కూడా పరిశీలించి ఎక్కడి నుంచి వచ్చింది ఈ వాహనం, ఎక్కడి నుంచి వచ్చారు, అసలు అతను నిన్న ఉద్యోగం డ్యూటీలో ఉన్నాడా, నిన్న డ్యూటీలో ఉంటే డ్యూటీలో నుంచి వచ్చిన టైంలో ఎవరు ఆయనతో లాస్ట్ కాల్ మాట్లాడారు, ఎవరు పికప్ చేసుకున్నారు, ఆ తర్వాత హత్య చేయడానికి గల కారణం ఏంటి, కాళ్ళు చేతులు కట్టేసి ఏ ప్రాంతంలో హత్య చేసి ఆ హత్య చేసిన తర్వాత డెడ్ బాడీని తీసుకొచ్చి ఇక్కడ ఉంచారు అని పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. ఇంకా విచారణ పూర్తయిన తర్వాత వివరాలు వెల్లడించడానికి ఆస్కారం ఏర్పడుతుంది. కాబట్టి ఇప్పుడు ప్రాథమిక దశలోనే ఉంది. హత్య కాబడిన వ్యక్తిని మాత్రం రామ్మోహన్ గా గుర్తించామని చెప్తున్నారు. ఇతను గ్రామీణ బ్యాంక్ లో కాకతీయ గ్రామీణ బ్యాంక్ లో ఉద్యోగిగా గుర్తించడం జరిగింది. ఆ తర్వాత హత్య గల కారణాలపై ఇన్వెస్టిగేషన్ కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు అప్పుడే పూర్తిగా చెప్పలేం. దీనికి గల కారణాలు ఆర్థిక లావాదేవీల, భూ సంబంధించిన అంశమా, ఇవన్నీ రావాలి అంటే హత్య చేసిన వాళ్ళు ఎవరో తెలియాలి, అతను లాస్ట్ కాల్ ఎవరితో మాట్లాడారనే విషయం తెలుసుకున్న తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్తున్నారు. నగరంలో డెడ్ బాడీ, కారులో డెడ్ బాడీ దొరకడం కొంత కలకలం అయితే రేగుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ అరుణ్. రైట్, అది రంగంపేటలో ఆగి ఉన్న కారులో మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు అక్కడి స్థానికులు. కత్తులతో పొడిచి హత్య చేసినట్లుగా ఆ కారులో ఉన్న మృతదేహానికి ఆనవాళ్లున్నాయంటున్నారు పోలీసులు.